రాధ తన కన్నయ్యని అంటే కృష్ణుణ్ణి అడిగిందా, కన్నయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ముస్లిమా లేకపోతే హిందువా అని ఆ రోజు అడిగిందా? మరి ఈ రోజు నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు అని ఒక 16 సంవత్సరాల బాలిక 36 సంవత్సరాల ఫర్హాన్ ఖాన్ ని ప్రేమించినందుకు సమాజం ఎందుకు నన్ను ప్రశ్నిస్తుంది అని ప్రశ్నించిన ఒక అమాయకురాలి యొక్క వివాహం వెనక ఉన్నటువంటి కుట్రని ఈ రోజు ఎన్సిఎస్టి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్లే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. देखो, प्यार तो भारत में पहली बार नहीं हुआ है. सभी प्यार करते. जब राधा कृष्ण ने प्यार किया तो राधा ने थोड़ी पूछा था कि तू का नाम मुसलमान है कि हिंदू है. ప్రేమ గుడ్డిది, లేకపోతే ప్రేమ చెవిటిది, లేకపోతే ఇంకేదో అనుకుంటున్నాం. మీకు ఇంకో విషయం తెలుసా? ఇలాంటి ప్రేమల్లో అతి భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉంది. ఎన్నోసార్లు మేము చెప్తున్నాము, ఎన్నోసార్లు అవేర్నెస్ చేస్తున్నాము, కానీ ఇంకా జనంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో హిందువుల్లో కదలిక రావాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక పూసలు అమ్ముకునేటటువంటి ఒక పిల్ల చాలా పాపులర్ అయింది. ఎందుకు? చక్కటి సోయగంతో ఆ పిల్ల ఉంది, చక్కటి చిరునవ్వు, అలాగే ఆకర్షించేటటువంటి ముఖ వర్చస్సు, అలాగే చక్కటి కనులు మొనాలిసాని తలపింపచేస్తున్నాయి అని చెప్పేసని మన యూట్యూబర్స్ అందరూ కూడా పొలోమని ఆ అమ్మాయి కోసమే కుంభమేళా వెళ్ళినటువంటి మహాత్ములైన హిందువులు కూడా ఉన్నారు దీంట్లో. ఏది వీడియోలు చేసి పాపులర్ చేసుకోవడానికి. అలా అమ్మాయిని మొత్తం దేశమంతా ఇంటర్నేషనల్ గా ఫేమస్ చేసేసి చివరికి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక ఫిలిం స్టార్ ని చేశారు, ఒక మోడల్ ని చేశారు, డైమండ్ జ్యువెలరీ ప్రమోట్ చేయడానికి కూడా ఆమె మోడల్ ని చేసేశారు అని అంటే, ఇక్కడ ప్రపంచము ఎవరినైనా ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అక్కడ జాగ్రత్తగా నిలబడకపోతే ఎంత దరిద్రంగా కింద పడిపోతారు అనేటటువంటి దానికి ఉదాహరణ ఇది. నేను లాస్ట్ టైం ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడే నేను చెప్పాను, ఇది 200% పక్కా ట్రాప్ అని చెప్పేసి అన్నాను. చాలా మంది బూతులు మాట్లాడారు, బూతులు తిట్టారు. తిరిగి అవన్నీ కూడా పళ్ళల్లో పెట్టి వాళ్ళకే ఇస్తున్నాను. ఇప్పుడు పెట్టినా కూడా అది వాళ్ళకి సంబంధించింది. పాయింట్ లోకి వద్దాం. ఇక్కడ మొనాలిసాకి జరిగినటువంటి వివాహము, ఆ రోజు ఆమె వయసు ఏమిటి అనేది ఖచ్చితంగా నేను చెప్పా. ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు మాత్రమే అని అంటే, అక్కడ అతగాడు వెంటనే ఇమ్మీడియట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరుసటి రోజు ఆ అమ్మాయి ఆధార్ కార్డు చూపించిన రోజునే నేను చెప్పాను జనవరి 1 అని చూపించాడు. కానీ ఆ అమ్మాయి యొక్క బర్త్ డేటు December 30, 2009. అతను చూపించింది January 1, 2008. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? చాలా మంది ఖండించారు. ప్రేమ వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళకి హక్కు ఉందండి, ఈ దేశంలో ఎవరినైనా ప్రేమించవచ్చండి, ఎవరినైనా తీసుకెళ్లిపోవచ్చండి అని మాట్లాడినటువంటి నాలుకలు కొయ్యాలి అడ్డంగా. ఎందుకంటే తీసుకుపోయింది వీళ్ళ పిల్లని కాదు కదా, అలాగే తీసుకెళ్లినాడు ప్రయోజకుడు కాదు కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏమైనా సరే మాట్లాడతారు. ఈ మాట్లాడిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఒక 16 సంవత్సరాల పిల్లని, ఆడపిల్లని ఒక 36 సంవత్సరాలు అదే కులంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా అదే మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చేయగలుగుతారా? ముఖ్యంగా హిందువులను అడుగుతున్నాను నేను. ఈ పెళ్లిని సమర్థించేటటువంటి ప్రతి ఒక్కరు అమ్మాయి పెళ్లి చేసుకుంటే చేసుకుంది, మీరెందుకు మాట్లాడుతున్నారు, అబ్బో దేశంలో ఏ వార్తలు లేవా, ఇదే ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి మాకు తెలియదు. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ దేశంలో ఏం జరుగుతుందో ఇలాంటివి వచ్చినప్పుడు మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు. నిన్న రాత్రి అండి ఒక కేసు, లవ్ జిహాద్ కేసు వచ్చింది. రాత్రి 12 గంటలైంది మేమందరం ఇంటికి వెళ్ళేసరికి. అక్కడ కూడా సేమ్ ఇదే జరిగింది. ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు, వాడికి 39 సంవత్సరాలు. ఆ అమ్మాయి కాలేజ్ లో చదువుతుంటే ఆ కాలేజ్ వీధిలోనే ఉన్నటువంటి వాడు కాలేజీకి వెళ్లే దారిలో ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఇది తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ పిల్లకి రెస్ట్రిక్షన్స్ పెడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నేను పలానా వాడిని నేను చేసుకుంటున్నాను, నా పేరెంట్స్ నన్ను హెరాస్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి నన్ను కాపాడండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుందామే.
చివరికి అదే పోలీస్ స్టేషన్ నుంచి అతగాడి మీద ఆల్రెడీ అతను డివోర్సీ, అలాగే ఈ అమ్మాయి తర్వాత ఇంకొక 2 పిల్లల్ని వాడు మోసం చేశాడు. వాడి మీద కూడా పోక్సో కేసు ఉంది. రౌడీ షీటర్ తోటి వాడు తిరుగుతున్నాడని పోలీసులు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కి, నిజంగా మా పంజగుట్ట ఇన్స్పెక్టర్ గారికి 1,000,000 నమస్కారాలు. చాలా 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 థ్యాంక్స్. ఎంత ఓర్పుగా కేసుని పరిష్కరించారంటే మార్నింగ్ 9:30 కూర్చోబెడితే రాత్రి 12 అయిందండి. కౌన్సిలింగ్ ఇచ్చి 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 కేసులు మొత్తం చూపించారు ఓపెన్ చేసి. అమ్మా ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి ఇతగాడి మీద, వీడి వయసు 39 సంవత్సరాలు అంటే, కాదండి 35. ఆ అమ్మాయికి తెలుసు 21 సంవత్సరాల అమ్మాయికి వీడికి 35 సంవత్సరాలు. అయినా సరే చేసుకుంటానండి. ఎందుకు చేసుకుంటామంటే మాట్లాడే పద్ధతి నచ్చిందంట. ఏం మాట్లాడాడమ్మా అంటే, నేను డిగ్రీ చదువుకున్న తర్వాత, నా డిగ్రీ అమ్మాయి 2nd ఇయర్ లో ఉంది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ప్లాన్ అద్భుతంగా చెప్పాడు. కాబట్టి ఇతనికి ఒక విజన్ ఉంది, అందుకే నేను చేసుకుంటే బాగుంటాను. రైట్. నేను ఒక ప్రశ్న అడిగాను, బాగుందమ్మా నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చదవాలో అతను బాగా చెప్పాడు, ఎలా ఎదగాలో బాగా చెప్పాడు, ఇంతకీ ఇతనేం చదువుకున్నాడమ్మా అని అడిగాను. వాడి ఈ అమ్మాయికి ఏం చెప్పాడో తెలుసా? నేను సివిల్ ఇంజనీర్ చదివాను, నేను సివిల్ ఇంజనీర్ గా నేను పనిచేస్తున్నాను, అరబిందోలో ఫార్మసీలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఒకసారి వినండి, వీళ్ళు చెప్పేది ఈ పిల్లలు వినేది. పని చేస్తున్నాను అమ్మ, జీతం ఎంత వస్తుంది? 45,000. అవునా అమ్మ? వాడి ఐడి కార్డు చూసావా? వాడి సర్టిఫికెట్స్ చూసినావా? చూపించినాడా? లేదు అండి, ఉన్నాయి, నేను నమ్ముతున్నాను. ఈ అమ్మాయి నమ్మింది కాబట్టి అదే సర్టిఫికెట్. తర్వాత బ్రెయిన్ లో అమ్మాయికి ఎంత ఫీడ్ చేసి ఆ బ్రెయిన్ స్టార్ట్ చేశారు అని అంటే, అతని గురించి ఏ ఒక్క ముక్క చెడుగా మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళ మీద పడి చంపేసేంత ఉద్వేగంలో అమ్మాయి వచ్చేస్తుంది, ఉన్మాదాన్లా తయారవుతుంది. ఎంత టైం పట్టింది. వాళ్ళ ఫాదర్ అండి ఒక రైతు, ఎంత కష్టపడితే ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పిల్లని పట్నం తీసుకొచ్చి మేనత్ ఇంట్లో పెట్టి చదివిస్తుంటే జరిగినటువంటి దారుణం ఇది. అతగాడు ఇంత పెద్ద ఎండ్రిన్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఈ విషయం విన్న తర్వాత నేను చచ్చిపోతానండి. ఎందుకంటే నా కూతురు ఎక్కడ 39 సంవత్సరాలు, పోనీ ప్రయోజకుడైతే చేస్తాను. అతని తండ్రి ఇదే మాట మాట్లాడాడు, అందరూ వినండి. ప్రయోజకుడైతే ఖచ్చితంగా చేస్తానండి. 39 ఏళ్ళు, వాడికి ఉద్యోగం లేదు, రౌడీ షీటర్లతోటి తిరుగుతున్నాడు, అట్లాగే వాడికి ఆల్రెడీ డివోర్స్ అయ్యింది, ఇద్దరు అమ్మాయిల్ని మోసం చేశాడు. అందుట్లో ఒక అమ్మాయినైతే 5 అన్నదమ్ముల్లో, ఆ 5 అన్నదమ్ముల్లో ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకొని వచ్చి 5 అన్నదమ్ములు ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్ చేశారు, సెక్షువల్ గా ఆ అమ్మాయిని అసాల్ట్ చేశారు. ఆ అమ్మాయి భరించలేక పారిపోయి, వీళ్ళ నుంచి పారిపోయి ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ కేసులు పెట్టుకొని అమ్మాయి ఇంకొక పెళ్లి చేసుకొని స్థిరపడింది. ఇంత భయంకరమైన చరిత్ర మేము సాక్ష్యాధారాలతో సహా, అంతకు ముందు వెళ్ళిపోయిన అమ్మాయి స్టేట్మెంట్ తో సహా మేము చూపించినా కూడా ఆ అమ్మాయి వినలేదండి. నిజంగా చెప్తున్నా, మా ప్రాణాలు ఇట్లా ఒగ్గబట్టి ఉంటాయి అన్నమాట. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మనకెందుకండి వదిలేసేయండి, ఎంత చెప్పినా వినరండి అని అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ హిందువులందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇక్కడ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఒక కుట్ర. ఆ కుట్రలో ఉన్నటువంటి మతస్థులు, ఒకే మతస్థులు ఉండడం అనేది ఇక్కడ చర్చ. దీన్ని ఖండించవలసింది ఎవరు? దీన్ని బాగు చేయవలసింది ఎవరు? అందరినీ ఒకటే ఘాటికి ఎందుకు కడుతున్నారు అంటారు. రైట్, నిజంగా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఉండేదే ఆ ఏరియాలోనండి. తెలుసా, నేనున్న చోట ఎంతమంది ఉంటారో తెలుసా? నేనున్న 100 ఫ్లాట్లో 60 ఫ్లాట్లు వాళ్ళవే. కానీ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పట్లా. కానీ ఈ మంచి వాళ్ళని చూస్తే కూడా ఈ రోజు భయపడేటటువంటి సిచ్యువేషన్ కి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి లవ్ జిహాదులని, ఫుడ్ జిహాదులని, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. అరే, ఉన్న ఆడపిల్లల్ని, చిన్న మైనర్ ఆడపిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి 39 సంవత్సరాలు ఎక్కడ, 21 ఎక్కడ, ఇక్కడికి వస్తే చివరికి చెప్పి అన్ని చెప్పి కౌన్సిలింగ్ చేసి ఇంకా ఏం చేయాలో చేసిన తర్వాత ఆ తండ్రి, ఆ 21 సంవత్సరాల పిల్ల తండ్రి ఎండ్రిన్ బాటిల్ తీసుకొని వచ్చి నేను చచ్చిపోతానన్నా కూడా నేను అతనితోటే వెళ్ళిపోతా అంటే, తండ్రి చచ్చిపోయినా కూడా అతనే కావాలనుకునే ఒక అసహజమైనటువంటి స్థితిలోకి అమ్మాయి వెళ్ళింది అంటే, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, ఇక్కడ ఏ కుట్ర ఏమి ఉంది అని ఆలోచించాల్సినటువంటి విషయం ప్రతి హిందువుకు ఉంది మిత్రులారా. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ రోజు ఈ స్టోరీ ఈమెది, రేపు పొద్దున ఇదే స్టోరీ మీ ఇంట్లో నుంచి వస్తుందని చెప్తున్నాం మేము.
మాకు రాలేదులే, మా కూతుళ్ళు లేరులే, మా కోడళ్ళు ఉన్నారులే, లేకపోతే ఇంకొకటి అంటే అదే కోడలు కూడా వెళ్ళిపోతున్నారు తెలుసా మీకు? ఇళ్లల్లోకి వచ్చి ఎలక్ట్రీషియన్స్ గానో లేకపోతే ఇంకొక పని వాళ్ళు గానో ఇంకొకళ్ళు గానో వచ్చి అక్కడ వివాహమైనటువంటి స్త్రీలను కూడా ట్రాప్ చేసి భర్త నుండి విడిపోయేటట్టు చేసి పిల్లల నుంచి విడిపోయేటట్టు చేసి మళ్ళీ వాళ్ళను కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతున్నారు. దయచేసి వినండ్రా నాయన. మాకెందుకు అని మేం కూడా కూర్చొని ఉంటే ఈ పాటికి సమాజం ఎంత భయంకరంగా తయారై ఉండేదో మీకు తెలుసా? ఈ మొనాలిసా దగ్గరకు వస్తే 16 సంవత్సరాలని మేమందరం మొత్తుకున్న రోజున ఎంత వెటకారంగా ఒక్కొక్కళ్ళు మాట్లాడారు. ఈ రోజు ఆ అమ్మాయికి 16 ఏళ్లే అని ప్రూవ్ చేసింది ఎవరో తెలుసా? NCST, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ అండ్ ట్రైబ్స్. మొనాలిసా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ పెళ్లి పోలీసు భద్రత మధ్య జరిగింది. ఆమెను బలవంతంగా వివాహం చేశారని కుటుంబం ఆరోపించగా మోనాలిసా మరియు ఫర్మాన్ మాత్రం తమ నిర్ణయం స్వచ్ఛందమని తెలిపారు. అయితే ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఎందుకంటే ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆమె వయస్సుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఆ మధ్యప్రదేశ్ ఆస్పత్రి రికార్డుల ప్రకారం మొనాలిసా జననం డిసెంబర్ 30, 2009 గా నమోదైందని, అంటే పెళ్లి సమయంలో ఆమె మైనర్ అనే అధికారులు తెలిపారు. దీంతో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో చట్టం మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే షెడ్యూల్ క్రాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అట్రాసిటీ నివారణ చట్టం కింద కూడా ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై NCST మధ్యప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులను విచారణకు పిలిచింది. ఎందుకంటే చెప్తా, ఇక్కడ ఎవరు అటెండ్ అయ్యారు? ఈ వివాహానికి కేరళలోని కొన్ని ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. CPI బ్రాకెట్ లో M, రాష్ట్ర కార్యదర్శి MV గోవిందన్, విద్యా మంత్రి V శివంకుట్టి, రాజ్యసభ సభ్యుడు AA రహీం వంటి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని ఎంచుకోవడానికి కారణం అది శ్రీనారాయణ గురు బోధనలు అనుసరించడం, మానవత్వమే మతాల కంటే ముఖ్యమని ఆయన భావన. ఇక్కడ మానవత్వం అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలంటే 16 సంవత్సరాల వయసున్న ఆడపిల్లని 36 సంవత్సరాల వయసున్నటువంటి మగ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేటటువంటిది ఎక్కడ మానవత్వం ఉంది దీంట్లో అనేది ప్రశ్నించాలి. ఈ వ్యవహారంపై NCERT మధ్యప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల ఉన్నత పోలీస్ అధికారులకు విచారణకు పిలిచింది. ఎందుకంటే ప్రముఖులందరూ హాజరయ్యారు, సర్టిఫికెట్లు సృష్టించారు, కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే NCST ఆదేశించింది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ ఆదేశించింది మొత్తం వివరాలన్నీ పట్టుకురండ్రా బాబు అని. ఇది కనుక నిరూపణ అయితే తీసుకున్న తర్వాత వివాహానికి హాజరైనటువంటి వాళ్ళ మీద కూడా ఈ చట్టాలు వర్తించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా? తర్వాత సామాజిక కార్యకర్త మొనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే సామాజిక కార్యకర్త ప్రథమ్ దూబేతో కలిసి తమ కుమార్తెను బలవంతంగా అంతర్మత వివాహం చేయించారని NCSTకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చెప్పండి రా బన్నుగాళ్ళు ఎక్కడున్నారా? యాడున్నారా? ఇప్పుడు మాట్లాడండి మానవత్వం. ఒక 16 years పిల్లకి 36 సంవత్సరాల వాడు పెళ్లి చేసుకున్నాడు. నోళ్ళు పెగలవా? బన్ను నోట్లో పెట్టుకొని కూసున్నారా? ఇప్పుడు మాట్లాడండి రాజ్యాంగం, ఇప్పుడు మాట్లాడండి చట్టము, ఇప్పుడు మాట్లాడండి హిందూ ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి లవ్ జిహాదులు వాస్తవమా కాదా? ఎక్కడ 16 సంవత్సరాలు, ఎక్కడ 36? మానవతావాదులు ఎక్కడికి పోయినారబ్బా? ఎక్కడికి పోయినారు? మాట్లాడుకుందాం రండి. ఒక్కడికి నోరు పెగలదు, ఒక్కడికి మాట్లాడడం రాదు. దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతున్నారు కదా అన్నిటికీ సంబంధించి. ఈ రోజు ఈ ఆడపిల్ల ట్రాప్ లో పడినట్టుగా ఎంతమంది ఆడపిల్లల ట్రాప్ లో పడుతున్నారో మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మేము ఎందుకు గొంతు చించుకొని మాట్లాడుతున్నాము, మాకెందుకులే అని మేము నోరు మూసుకొని ఇంట్లో పడుకుంటే ప్రశాంతంగా మేము కూడా ఉండలేమండి. ఎందుకంటే మీలాగా బాధ్యత రాహిత్యంగా బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేటటువంటి రక్తం మాలో లేదు.
ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ దేశం ధర్మము అంటే మీరే, ఈ దేశం అంటే ఈ జనమే. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు. ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ మైనారిటీ సెక్షన్ ఏదైనా ఉందంటే అది హిందువులే. హిందువుల ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ జిహాదులు, అలాగే హిందువులు తినేటటువంటి ఫుడ్ మీద జరుగుతున్నటువంటి జిహాదులు, హిందువుల ఆస్తుల పేరు మీద జరుగుతున్నటువంటి జిహాదులు, ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఎవరు వింటారండి? మీరు మారకపోతే, లోపల కూర్చుని శుద్ధులు మాట్లాడుకుంటే, అలాగే లోపల ఉన్నటువంటి ఏవైనా భావనలు ఏమైనా మీకు కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉండి లోపల పెట్టుకొని కింద కామెంట్లు పెడితే ఖబర్దార్, రేపు పొద్దున మీ ఇంట్లోకే ఈ కేసులు వస్తాయి. కర్మ మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది. దయచేసి మేల్కొనండి. ప్రతి ఒక్కళ్ళు అడుగు ముందుకేయండి. ఎన్ని రోజులు కూర్చుంటారు అట్లాగా? ఎన్ని రోజులు పిరికితనంతో ఉంటారు? ఒక్కసారి గళం విప్పండి, ఏమవుతుందో చూడండి. ఖచ్చితంగా న్యాయం గెలిచే తీరుతుంది. దయచేసి నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్, హిందువులు ఆడపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ గడపల వరకు కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున అందరం సెక్యూరిటీ పెట్టుకుని పోదామా, లేకపోతే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏదో ఒక మారణాయుధం ఇద్దామా? ఆ స్థితికి తెచ్చుకుందామా? బీహార్లో ఇలాగే జరిగేది ఇంతకుముందు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. బీహార్ వ్యవస్థ మీకు ఎవరికి తెలియదు ఎంత భయంకరంగా. ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్క తల్లి బయటికి వెళ్ళేటప్పుడు ఇంత కత్తిచ్చి బొడ్లో పెట్టుకొని పోమ్మా అని పంపించేది. పరిస్థితులు ఇప్పుడు మారినాయి. వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, పరిస్థితులు బాగుపడినాయి. కానీ వాళ్ళు దానికోసం ఫైట్ చేయడానికి దశాబ్దాల కాలం పట్టింది. ఆ మృగ రాజకీయాల నుంచి, అలాంటి పైశాచికమైనటువంటి స్థితుల నుంచి, అటవిక ప్రవర్తన నుంచి బయటికి రావడానికి దశాబ్దాలు పోరాడారు. కానీ ముందు నుంచే మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, దయచేసి వినండి. వినకపోతే కర్మ అనుభవించాల్సింది మీరే. భారత్ మాతాకి జై.